హెచ్ఎంటీ అంటే హిందుస్థాన్ మెషిన్ టూల్స్. భారత ప్రభుత్వం 1953లో మెషిన్ టూల్స్ తయారు చేయడానికి దీన్ని ప్రారంభించింది. అయితే సిటిజన్తో చేతులు కలిపి వాచ్లు తయారు చేయడానికి హెచ్ఎంటీ కంపెనీని 1961లో జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. జపాన్ కంపెనీకి చెందిన సిటిజన్ బ్రాండ్తో టైఅప్ అయి జపాన్ టెక్నాలజీతో మొట్టమొదటి స్వదేశీ వాచ్ హెచ్ఎంటీ వాచ్ ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే అప్పటికే మెకానికల్ గా వాచ్ ను తయారు చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు కాబట్టి జపాన్ టెక్నాలజీ వాడాల్సి వచ్చింది. సిటిజన్ కంపెనీ కొంతమంది టెక్నీషియన్స్ ని ఇండియాకు పంపించి స్కిల్స్ నేర్పించి ట్రైన్ చేసి హెచ్ఎంటీ వాచ్ తయారు చేయడంలో తోడ్పడింది. 1961లో హెచ్ఎంటీ వాచ్లు తయారు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి 20 సంవత్సరాలు ఎంతో సక్సెస్ఫుల్ గా నడిచింది. 1980, 1990లలో కొత్తగా జాబ్ వచ్చినా, రిటైర్మెంట్ అయినా, పెళ్ళైనా సరే ఈ వాచ్ నే కొనడం లేదా గిఫ్ట్ గా ఇవ్వడం అనేది ఒక గర్వకారణంగా ఉండేది. హెచ్ఎంటీ ఈ కంపెనీని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు? దేశంలోనే మొదటి అతిపెద్ద వాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన హెచ్ఎంటీ 20 సంవత్సరాలు మోనార్క్ గా ఉన్న కంపెనీ డౌన్ ఫాల్ ఎలా స్టార్ట్ అయింది? క్వార్ట్జ్ వాచెస్ రెవల్యూషన్ హెచ్ఎంటీ పతనానికి ఎలా కారణమైంది? లాంటి డీటెయిల్స్ కోసం బయోలో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.